షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మీయా 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి ఆయన ఆశ్రయముగా ఉండును. దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరి సహోదరులు, నీవు నన్ను నమ్ముకో, నేను నీకు ఆశ్రయముగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ధన్యురాలు. యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నప్పుడు మరి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆపదలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, మరి అవమానాలు, అనారోగ్యం వచ్చినప్పుడు, మరణ భయం వచ్చినప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధైర్యముగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడడు. ఎందుకనగా యెహోవా వానికి ఆశ్రయంగా ఉన్నాడు కనుక ధైర్యముగా జీవిస్తాడు, భయపడడు. ఈ లోకము గురించి, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నో ఇరుకులు వచ్చినప్పుడు భయపడక ముందుకు సాగుతూ సంతోషంతో, ఆనందంతో యెహోవాను సేవిస్తూ, యెహోవాన్ని ఆరాధిస్తూ, యెహోవాన్ని కీర్తిస్తూ, యెహోవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యెహోవాన్ని ఆరాధన చేస్తూ జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరి సహోదరులు, ఉదాహరణ, యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద చెట్టు, నాటబడిన చెట్టు వలె జీవిస్తాడు. ఆ చెట్టు మరి కాలువల ఎరన తన ఏరు తన్నుకునుంది కనుక ఆ చెట్టు మరి వెట్టకలిగిన దానికి భయం ఉండదు, వడదెబ్బ వచ్చిన భయం ఉండదు, గాలుపులు వచ్చిన భయం ఉండదు, వెట్టకలిగిన భయం ఉండదు. ఎందుకనక ఆ వేరు కాలువల ఎద్దన తన్నుకునుంది, పచ్చగానే ఉంటుంది, భయపడదు. ఆ సంవత్సరం వర్షం రాలేదు అయినా అది చింత పడదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకునేవాడు అలాగ జీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలాగుందో, మరి ఆ యజమాన్ని ఎలా సంతోషపెడుతుందో, మరి అనేక మంది ఫలాలు ఎలా ఇస్తుందో, యెహోవాను నమ్ముకునేవాడు అనేక మంది స్తంభంగా ఉంటాడు. అనేక మంది ఫలాలు ఇచ్చేవారిగా, అనేక మంది క్రీస్తు యొద్దకు నడిపించి మరి మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆనందపెట్టి సంతోషపరిచేవారిగా మరి జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకో, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకొని ఎడల ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీకు రక్షణని భాగ్యాన్ని ఇస్తాడు. మరణ భయం వచ్చినా నీకు భయము కలుగదు. నీకు జీవమని ఓటనిస్తాడు దేవుడు. నువ్వు జీవిస్తావు, అనేక మందిని ఫలాలు ఇచ్చేదానిక, ఫలాలు ఇచ్చేవానిగా నీవు జీవిస్తావు, తృప్తిపరుస్తావు అనేక మందిని వాక్యముతో, మరి ఆత్మీయతలో నడిపిస్తావు అనేక మందిని సంతోషంలోకి నడిపిస్తూ సంతోషపరుస్తావు, ఆనందపరుస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.